కర్నూలు జిల్లా నంద్యాల మహానంది క్షేత్రంలో చిరుతపులి కలకలం రేపింది. స్థానిక గోశాల వద్ద చిరుత సంచరిస్తోంది. సీసీటీవీ ఫుటేజ్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో ఆలయ అధికారులు భక్తులు స్థానికంగా అలర్ట్గా ఉండాలంటూ అప్రమత్తం చేశారు. ఇదిలా ఉంటే నంద్యాల గిద్దలూరు ఘాట్ రోడ్లో నిన్న ఒక చిరుత మహిళపై దాడి చేసింది. చంపి తల తినేసింది. దానికోసం ఇప్పటికే గాలింపు కొనసాగుతోంది. నంద్యాల మహానంది క్షేత్రంలో చిరుత కలకలం. స్థానిక గోశాల వద్ద చిరుత సంచార దృశ్యాలు సీసీటీవీలో సంచార దృశ్యాలు భయంతో వణికిపోతున్న స్థానికులు భక్తులు. నంద్యాల గిద్దలూరు రోడ్డులో నిన్న మహిళను చంపేసిన చిరుత ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, నంద్యాలలో మహానంది క్షేత్రంలో చిరుతపులికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, నంద్యాల జిల్లాలో ఏదైతే చిరుతపులి అంటే ఈ నల్లమల అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం అయితే నంద్యాల జిల్లా వ్యాప్తంగా చాలా భయాందోళనకర పరిస్థితుల్ని కనిపిస్తున్నాయి. అంటే మొన్నటికి మొన్న నంద్యాల సమీపంలో పచెర్లలో షేక్ మెహరున్నిషా అనే ఒక మహిళను చంపిన ఉదంతం మరొక ముందే అంటే నిన్న నైట్ ఏదైతే మహానంది పుణ్యక్షేత్రము గోశాల వద్ద ఈ చిరుతపులి సీసీ కెమెరాలో మనకు రికార్డ్ అయిన దృశ్యాలు మనం చూస్తా ఉన్నాము. అంటే ఈ చిరుతపులులు అంటే ఈ మధ్య కాలంలో అంటే విచ్చలవిడిగా రాత్రి వేళ జన సంచారంలోకి రావడంతో స్థానిక అంటే నల్లమల అటవీ ప్రాంత సమీప గ్రామ ప్రజలైతే తీవ్ర భయాందోళన చెందుతూ ఉన్నారు. అంటే ప్రధానంగా అంటే గొర్రెలు కాపరులు కావచ్చు, అంటే రైతులు అంటే పశువులు ఉన్న రైతులు కావచ్చు, లేదా ఒంటరిగా పొలాల్లోకో అడవుల్లోకో పని కోసం వెళ్ళే కూలీలు కావచ్చు, చాలా భయానకమైన వాతావరణంలో అయితే ఉన్నారు. సంపత్, ఓకే బసవరాజ్, స్థానిక గోశాల వద్ద సీసీటీవీలో ఎలాంటి దృశ్యాలు వీడియోలోకి వచ్చాయి? అలాగే అక్కడ ఉన్న స్థానికులు భక్తులకు అధికారులు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? ఇక్కడైతే ఏదైతే ఈ చిరుతపులి సీసీ కెమెరాలో మనకు రికార్డ్ అయిన వెంటనే ఆలయ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. అంటే స్థానికంగా ఉండే ప్రజలు కావచ్చు, లేదా దేవాలయ సందర్శనకు వచ్చిన భక్తులకైతే జాగ్రత్తలు జారీ చేశారు. అంటే మీరు అంటే అదమర్చి ఉండొద్దు, జాగ్రత్తగా వ్యవహరించండి. అంటే ఆలయ సమీపంలో చెట్లు పొదల్లో కానీ లేదా అంటే విశ్రాంతి కోసమో లేదా సరదాగా ఫోటోల కోసమో వెళ్ళవద్దని అయితే సూచించడం జరిగింది. అదేవిధంగా ఈ రకమైన విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు కూడా ఆలయ అధికారులు తెలపడం జరిగింది. అంటే ఫారెస్ట్ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలుగా అంటే ఈ చిరుత జాడను కనబట్టడానికి వాళ్ళు కూడా శాఖపరమైన చర్యలు చేపడుతున్నారు. అయితే జనావాసాల్లోకి ఈ చిరుతలు తరచుగా ఎందుకు వస్తున్నాయి అంటే ఒకవేళ ఇట వరుస ప్రమాదాలు జరిగితే దీనికి బాధ్యులు ఎవరనేది అయితే చాలా క్వశ్చన్ మార్క్ గా ఉంది. అటవీ శాఖ అధికారులు అయితే అంటే ప్రజలు అంటే మనం నడుచుకునే తీరు బట్టి మన వల్లనే వన్యప్రాణులు జనాల్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. సంపత్, ఓకే రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.